డ్వాక్రా మహిళలకే అన్యాయం జరిగినటువంటి ఉదంతం గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. ఏంటయ్యా అంటే డ్వాక్రాలో కొంతమంది గ్రూపుగా ఉంటారు. ఈ గ్రూప్కి మొదట్లో 5 లక్షలు, తర్వాత 10 లక్షలు, 5 లక్షలు కడితే 10 లక్షలు, 5 లక్షలు అంటే 10 మంది ఉంటే తలా 50,000 వస్తుంది. ఆ తర్వాత అది టైం పూర్తయిన తర్వాత 10 లక్షలు ఇస్తారు, అప్పుడు తలా 1,00,000. అది కూడా కట్టేస్తే 20 లక్షలు ఇస్తారు, అప్పుడు తలా అంటే 15 లక్షలు ఇస్తారు లేదా 20 లక్షలు ఇస్తారు. అలాగే డబ్బులు వస్తుంటాయి. అయితే గత ప్రభుత్వ హయాంలో కొంతమంది డ్వాక్రాకి సంబంధించినటువంటి జరిగినటువంటి అంశం ఏంటయ్యా అంటే 125 నుంచి 150 వరకు బెనామీ గ్రూపులు ఒక గుంటూరు జిల్లాలో వెలుగు చూసినాయి. వీళ్ళు 5 నుంచి 6 కోట్ల రూపాయల దాకా రుణాలు తీసేసుకున్నారు, ఆ డబ్బులు కట్టట్లేదు. గ్రూపులో కొంతమంది కట్టకపోయినా మొత్తం గ్రూప్ మీద పడుతుంది, గ్రూప్ ఆస్తి మీద పడుతుంది, గ్రూప్ దాచుకున్న పొదుపు మీద పడుతుంది. ఇప్పుడు అలాగా తీసేసుకుంటామని బ్యాంకులు నోటీస్ ఇస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కానటువంటి బాధ డ్వాక్రా మహిళలది. ప్రభుత్వం సీరియస్గా దీని మీద దృష్టి సారించి ఎవరా ఎగ్గొట్టారో వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళ నుంచి రికవర్ చేయాలి. అది వైసీపీ హయాంలో జరిగింది కాబట్టి వైసీపీ వాళ్ళు ఏమన్నది అర్థమవుతుంది. అట్లాంటి ఆ దిశగా అడుగులు వేయకపోతే కేవలం కేసులు రాసేసుకుని కూర్చుంటే అన్యాయం అయిపోయేటటువంటిది మిగతా డ్వాక్రా మహిళలు.